ప్రేమైనటువంటిది దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో మరి ఈరోజు 7వ రోజు వారి యొక్క రక్షణ క్రమం గురించి మనం వివరంగా వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు ఎంతో శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజుతో ఈ యొక్క అంశం మనం ముగించబడుతుంది. మీకు అన్నీ క్లియర్గా అన్నీ కూడా ఒకసారి మీకు ఈ 5 మెట్లు క్రమంలోనే 5 మెట్లు మరి రక్షణ 3 కాలాల్లో చూపిస్తాడు. అది కూడా చెప్పి ఈరోజు ముగిస్తాను. మరి మనకి మూలవాక్యం మరి మనం చదువుకొని ఈరోజు చివరి అంశం మహిమపరచబడుట అనేది. సో మన మూల వాక్యం ఏంటంటే రోమా 8:29-30 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకైన మా పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమించి మమ్మల్ని ప్రభువా ఈ యొక్క రక్షణ క్రమంలో ఈ 7 దినాలు కూడా ప్రభువా మరి చివరి రోజు నాయన ఈ యొక్క అంశం మేము ధ్యానించి ముగించుకోవడానికి ఇచ్చే కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, నీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్షించుకొని ప్రభువా రక్షణ పొందిన వారు రక్షించబడి ప్రభువా రక్షణ పొందిన వారు నీ స్వరూపంలో మార్చబడుతూ ప్రభువా ఆయన సిద్ధపడి ఉండటానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే చివరి దినాల్లో అపాయ కాలంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. అన్నిటి అంతం సమీపంగా ఉందని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రభువా. మరి అంత్య దినాల్లో అపాయకర కాలాలు వస్తాయని ప్రభువా మీ లేఖనం చెప్తుంది నాయన. అయ్యా మరి యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క మరి ఈ వైరస్ అనేక మంది జీవితాలను ప్రభువా నాశనం చేస్తుంది ప్రభువా. మరి నాయన దీని నుంచి నాయన నువ్వే విడుదల ఇవ్వగల దేవుడు ప్రభువా. పాపాన్ని బట్టి వచ్చినటువంటి ఈ యొక్క మరి నాయన ఈ ఉగ్రత తండ్రి బిడ్డలు గ్రహించుకొని రక్షణ పొందితే ప్రభువా నీలో భద్రత ఉంటుంది నాయన. ప్రభువా మీకు వందనాలు తండ్రి. అంటే కృపను ప్రతి బిడ్డకి దయచేయమని దేవా. మరి నాయన వట్టివాడిని బలహీన ప్రభువా నీ మాటలు చెప్పడానికి ఎటువంటి యోగ్యత లేని వాడిని ఈ దాసుని చోటు మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిపిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామన స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అంశానికి ముందుగా నేను కొన్ని ప్రశ్నలతో మనం ఈ యొక్క అంశాన్ని ప్రారంభించాం. రక్షణ మరి అవసరమా అనేది మొదట్లో. రక్షణ అవసరమా, తర్వాత రక్షణ అందరికా లేక కొందరికా. సో అది కూడా మీకు ముగింపులో మీకు అర్థమైపోతుంది కనుక దయచేసి జాగ్రత్తగా మరి ఆలకించండి. మనం రక్షణ అవసరమా? ఎస్. ఎందుకంటే మానవుడు పాపం అనే భ్రష్టత్వంలో ఉన్నాడు కాబట్టి తను రక్షించుకోలేడు, ఎవరు రక్షించలేరు. మరి ఏ విధము చేతనైనాను రక్షణ కలగదు అనేది దేవుని వాక్యం. తన మంచి క్రియలు మనం రక్షించవు కాబట్టి రక్షకుడు అవసరం. కాబట్టి పాపం చేసినప్పుడు దేవుడు మరి ఆది సంకల్పంలోనే ఒక వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగజేస్తాను, అది నీ తల మీద కొడతాను, మరి మీద కొడతావు అనేది దేవుడు ముందుగానే ఆ యొక్క సిలువను ముందుగానే తెలియజేశాడు. కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క సత్యాలను గమనించి రక్షణ మరి ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది ఇది మనుషుని యొక్క ప్రయత్నం కాదు. మనుషుడు తన సొంత ప్రయత్నం వల్ల తను రక్షించుకోలేడు కాబట్టి దేవుడే ఏర్పాటు చేశాడు. కేవలం మరి విశ్వసించినప్పుడు మరి తను ప్రేమించే వారందరికీ సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకు అన్నీ కూడా సమస్తం సమకూడి జరుగుతాయని చెప్తూ ఈ యొక్క రక్షణలో ఈ 5 మెట్లు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ 5 మెట్లు చివరిలో చెప్తాను. మనం చివరి మెట్లో మనం
కాబట్టి ప్రభు ఆయన ఎవరిని ఎరిగారో వారిని నిర్ణయించాడు. రెండో మెట్టు ఆయన పిలిచాడు. ఎవరిని పిలిచాడు? వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమపరిచాడు. కాబట్టి చివరి మెట్టు చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా క్లుప్తంగా మీకు మా జ్ఞాపకం చేసి మరి నిజంగా మరి ఈ రక్షణ కొందరికా అనేది దాని యొక్క చివరిలో మీకు ముగింపులో జ్ఞాపకం చేస్తాను. కనుక ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ చివరి మెట్లో మహిమపరచుట దీనికి ముందుగా మనం పవిత్రీకరణ అంటే నీతిమంతులంగా మనం తీర్చబడిన తర్వాత మనం కుమారులుగా స్వీకరించబడతాం, అనగా దత్తపుత్రత్వం కలిగి ఉంటాం. సో దత్తపుత్రం అయిన తర్వాత మనం మహిమపరచబడాలి అంటే ప్రభు ఒక తీర్మానం అంటే ఆయన యొక్క స్వరూపంలో మనం మార్చబడాలంటే మనం పవిత్రీకరణ అనేది మనకి అవసరం. సో దీని గురించి మనం చూస్తే అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడటానికి దేవుడు మరి విశ్వాస యొక్క కొనసాగే ప్రక్రియనే ఈ యొక్క పవిత్రీకరణ అంటారు. సో నీతిమంతులంగా తీర్చబడుటకు పవిత్రీకరణకు వ్యత్యాసం ఏంటంటే మనం నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే దేవుడు మన పాపానికి శిక్ష ఆయన పొంది దాని నుంచి మనకి ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి నీతిమంతులుగా తీర్చాడు. సో నీతిమంతులుగా తీర్చబడిన దాంట్లో మనం ఏం చూస్తామంటే చట్టబద్ధమైన స్థానాన్ని పొందాం. ఒకేసారి జరిగిన కార్యం అది, సంపూర్ణంగా దేవుని కార్యం అది. ఈ జీవితంలో పరిశుద్ధులు మనం మరి ప్రతి క్రైస్తవుడు కూడా నీతిని పరిశుద్ధతను కలిగి ఉంటాడు. సో ఈ నీతిమంతులుగా తీర్చబడటం. అయితే పవిత్రీకరణలో ఇది అంతరంగ పరిస్థితి, ఇది అంతరంగంలో దేవుడు చేసే కార్యం, జీవితాంతం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇది పవిత్రీకరణ. ఇది దేవునితో విశ్వాసికి సహకరిస్తాడు. మరి ఈ లోకంలో మనం సంపూర్ణం కాలేము. కాబట్టి ఇది మనం మా శరీరం విడిచిపెట్టిన వరకు లేకపోతే ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఇది సంపూర్ణంగా సాగిపోతూ ఉంటాం. మరి ఇది ఒక స్థాయిలో నీతి పరిశుద్ధులు ఉంటాయి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఉంటుంది. కనుక ఈ పవిత్రీకరణ గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పవిత్రీకరణలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, అనగా తిరిగి జన్మించినప్పుడు నైతికమైన మార్పు ప్రారంభమవుతుంది, కనబడుతుంది. అనగా నీతి అనేది కనబడుతుంది. తర్వాత పాపపు అధికారాన్ని కూడా ఎదిరించడం ప్రారంభిస్తాడు. అది మొదటి దశ. రెండో దశలో ఇది దీర్ఘకాలిక దశ అన్నమాట. అంటే ఈ ప్రక్రియ జీవితాంతం ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడుతూ ఉంటాం, ఆ పోలికలోనికి మార్చబడుతూ ఉంటాం. మరి మూడో దశలో ఈ పవిత్రీకరణ మరణంతో అంతమవుతుంది, లేక సంఘం ఎత్తబడినప్పుడు ఇది ముగించబడుతుంది. అయితే ఈ మనమందరం తప్పులు చేస్తాం. ఈ జీవితంలో సంపూర్ణ పవిత్రీకరణ సాధ్యం కాదు, వాస్తవంగా సాధ్యం కాదు. అయితే ఈ పవిత్రీకరణలో దేవుడు మానవుడు కలిసి పనిచేస్తారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క పవిత్రీకరణ జరుగుతుంది. దేవుడు చేసే వంతు, మనం చేసే వంతు రెండు కూడా ఇక్కడ దేంట్లో మనకి అవసరం. సో దేవుని యొక్క పాత్ర ఏంటంటే మొదటి దశలోని పత్రిక 5:23లో ఆయన ఒక వాగ్దానం ఇస్తాడు. మన ఆత్మ, జీవం, శరీరం కూడా నిందారహితంగా ఆయన కాపాడబడును గాక అంటూ అక్కడ చెప్తాడు. సో దేవుని పాత్ర ఏంటంటే మన జీవం, శరీరం, మన ఆత్మ, జీవం, శరీరం, ఈ 3 కలిసిన మన మానవులు ఈ మూడు కూడా ఆయన నిందారహితంగా ఆయన కాపాడతాడు. అందుకొరకే ఆయన అర్పించుకున్నాడు. సంఘము కలంకమైన ముడతను లేక పవిత్రంగా ఉండాలని ఆయన తన ఎదుట నిలబెట్టకు శక్తివంతులు చేయడానికి ప్రభు అంతగా ఉదక స్నానం చేసి పవిత్రపరిచి మనల్ని దాని కొరకు తను అప్పగించుకున్నాడని ఉంటుంది. సో ఇది దేవుని పాత్ర. అయితే మానవుని పాత్ర ఏంటంటే ఈ పవిత్రీకరణలో రోమాపత్రిక 8:13లో ఏమన్నాడంటే,
ఆత్మచేత శరీరక్రియలను చంపినీడలా జీవించెదరు. ఆత్మచేత రోజు ఏం చేస్తారంటే శరీరక్రియలను చంపేస్తారు. కనుక పౌలు కూడా మాట చెప్తూనే ఉంటాను, నేను బోధించిన తర్వాత భ్రష్టు అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని చెప్తున్నాను. సో ఈ పవిత్రీకరణలో మన పాత్ర ఏంటంటే ప్రతిదినం కూడా ఆత్మచేత శరీరక్రియలను మనం చంపుకుంటున్నాను. ఎందుకంటే శరీరంతకాలం కూడా ఈ శరీరము, లోకము, సాతాను మన మీద దాడి చేస్తుంటాయి, ప్రభావితం చేస్తుంటాయి. కనుక రోజు మనం ఆత్మచేత శరీరాలను చంపుతూ ఉంటేనే జీవిస్తాము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఓకే, సో దేవుని పాత్ర మన కలిసి పనిచేస్తాము. మరి దీంట్లో పవిత్రీకరణ కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది ఇది. ఎందుకంటే 1 కొరింథీ 6:11 కాగా మీరు కొందరు అట్టివారి ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. సో ఆత్మయందు మీరు కడగబడి, సో ఇది ఆత్మ చేసే కార్యం. పవిత్రీకరణ పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగుతుందని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత పవిత్రీకరణ అభివృద్ధిలో కొనసాగటానికి బైబిల్కి అడ్డుదారులు లేవు ఈ అభివృద్ధి చెందడానికి. ఎందుకంటే ఈ ప్రతిదినము ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక వాక్యం ధ్యానించటం, మరి ప్రార్థన చేయటం, మరి ఆరాధించటం, సాక్ష్యం ఇవ్వటం, సహవాసం కలిగి ఉండటం, మరి క్రమశిక్షణ నిగ్రహంగా ఉండటం. సో ఇవన్నీ కూడా ఈ పవిత్రీకరణలో అభివృద్ధిలో కొనసాగుతుంది. దీనికి అడ్డుదారులు లేవు, షార్ట్కట్లు ఏమి ఉండవు. తర్వాత ఈ పవిత్రీకరణ లేక పరిశుద్ధ జీవితంలో కొనసాగడానికి కొన్ని సూత్రాలు పౌలు రోమాపత్రికలో 3 సూత్రాలు మనకి జ్ఞాపకం చేస్తాడు. రోమాపత్రికలో 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 1-10 వచనాల్లో సో పరిశుద్ధ జీవితంలో కొనసాగడానికి 3 సూత్రాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనం దీంట్లో గుర్తించాలి. మనం మొదటిగా 6వ వచనం, మనం ఇంకా పాపమునకు దాసులను కాకుండాటకు పాప శరీర నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. సో ఫస్ట్ మనం ఎరగాలి. సో అంటే క్రీస్తుతో మనం ఐక్యపరచబడంటే ఆయన శరీర మరణంలో, ఆయన మరణ పునరుద్ధానంలో ఐక్యపరచబడ్డాం బాప్తిజం ద్వారా. మరి ఆయన చనిపోయినప్పుడు మనం చనిపోయాం, మనం ఆయన లేచినప్పుడు మనం కూడా లేపబడ్డాం. సో మనం బాప్తిజంలో ఏం చెప్తామంటే పాపానికి చనిపోయి నీతికి జీవించడానికి మనం లేపబడ్డాం, నూతన జీవం పొందిన వారమై మనం లేపబడ్డామనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తారు. కాబట్టి ఫస్ట్ మనం క్రీస్తుతో ఐక్యపరచబడ్డాం అనేది మనం ఎరగాలి. రెండోది 11-12 వచనాల్లో ఎంచుకొనుడి అనే మాట చెప్తాడు. ఎరుగులో ఒకటి మొదటి సూత్రం, రెండోది ఎంచుకొనుట. ఏం ఎంచుకోవాలి? 11వ వచనం అంటాడు, మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి అంటే నేను క్రీస్తులో ఉన్నాను అనేది ఎంచుకోవాలి, సజీవులుగా మమ్మల్ని మనం ఎంచుకోవాలి. మూడోది 13 నుంచి చివరి వచ్చే వరకు చదివితే, లేకపోతే 13-14 వచ్చినలో మనకి ఏం చెప్తాడంటే అప్పగించుడి అనగా మన నీతి సాధనాలు, మన అవయాల్ని నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. సో మన దుర్నీతి సాధన, మన అవయాలు ఉండే కొడుతుంటాం, దీంతోనే అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం. దుర్నీతి సాధనాలు చెడుతనానికి ఉపయోగిస్తుంటాం, పాపానికి ఉపయోగిస్తుంటాం. కానీ ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఈ పవిత్రీకరణలో మన అవయాల్ని నీతి సాధనాలుగా మనం అప్పగించుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధ జీవితంలో ఈ 3 సూత్రాలు మనం ఎంచుకోవాలి, ఎరగాలి, రెండోది ఎంచుకోవాలి, మూడోది అప్పగించుకోవాలి అనేది మరి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి
యేసయ్య పాపిని రక్షించట్లో దేవుడు ఎదుర్కొన్న రెండు సమస్యలు ఏంటంటే, రెండు సమస్యలు. పాప శిక్ష నుంచి దేవుడు పాపిని విడుదల కలిగించాలి. పాప శిక్షని విడుదల కలిగించాడు కాబట్టి దాన్ని మనం నీతిమంతులుగా తీర్చబడతాం. దానికి అంటే జవాబు ఏంటంటే నీతిమంతులుగా తీర్చాడు. అయితే పాపం యొక్క అధికారం నుంచి మనకి పవిత్రత నుంచి అంటే అధికారం నుంచి పాపం వలన కలిగినటువంటి అపవిత్రత నుంచి మనకి విశ్వాసకి విడుదల కలిగించడానికి ఈయన పవిత్రీకరణ. శిక్ష నుంచి తొలగించడానికేమో నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకంటే ఆ శిక్ష ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు విశ్వాసం ద్వారా. మరి పాపం యొక్క అధికారం నుంచి లేక పాపం కలిగిన అపవిత్రత నుంచి మనల్ని మనం విడుదల చేయడానికి ఆయన ఈ పవిత్రీకరణ. ఎందుకంటే శరీరంతకాలం చివరి వరకు ఈ పాపం యొక్క శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. ద పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి శిక్షణ, అధికారం, పాపం యొక్క అధికారం, ఈ రెండు కూడా ఆయన నీతిమంతులు తీర్చాడు, పవిత్రీకరణ. సో కనుక ఇవి ఇప్పుడు ఈ తర్వాత ఆయన యాక్చువల్గా ఆయన స్వరూపంలో మారటానికి ఆయన మహిమపరిచాడు. నీతిమంతులకు ఎవరిని తీర్చాడో వారిని మహిమపరిచాడు. సో గ్లోరిఫికేషన్ అనేది మనం ఇది 5వ దశ, అటు 5వ మెట్టు. సో మహిమపరచబడటం అంటే ఏంటి? సో అంటే క్రీస్తు కలిగిన మహిమ శరీరాన్ని వంటి శరీరాలని పొందటమే మహిమపరచబడుట. క్రీస్తుకు కలిగిన మహిమ శరీరం వంటి శరీరాలని పొందటమే మహిమపరచబడుట. ఇది అంతంలో దేవుడు జరిగే కార్యం. అయితే దీంట్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం, అంటే భవిష్యత్ మహిమ గురించి వాగ్దానం దేవుడు చేశాడు. మనం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక అందుక భవిష్యత్తు గురించి మహిమ వాగ్దానం ఏంటంటే మనకి 16 నుంచి 18లో మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము కూడా నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలుగు చేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో ఇది మనం భవిష్యత్ మహిమ గురించిన వాగ్దానం. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. సో బాహ్య పురుషుడు దెబ్బలు కొట్టి శ్రమలు పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు. ఇది క్షీణించగానే అంతరంగ పురుషుడు ఉన్నాడు, దినదినము నూతన పరచబడుతున్నాడు. సో అంతరంగ పురుషుడు మహిమా శరీరాన్ని ఒక రోజు ధరించుకోబోతున్నాడు అనమాట. కాబట్టి ఆ భవిష్యత్తు గురించి మహిమ గురించి చెప్తాడు. అయితే మహిమ అనే పదానికి అర్థం చేసుకుందాం. మహిమ అంటే అలంకరణ అని అర్థం అనమాట. మహిమ అంటే అలంకరణ. 1 కొరింథీ 11లో అక్కడ పౌలు స్త్రీ పురుషుని యొక్క మహిమ, పురుషుడు క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు ఏమో దేవునికి మహిమ అన్నట్టు అక్కడ ముసుగు గురించి మాట్లాడుతూ అక్కడ మనకి తెలియజేస్తాడు. ఏడవ వచనంలో మనం చూస్తే, పురుషుడు అయితే దేవుని పోలికయు మహిమయే ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. స్త్రీ ఎవరు? పురుషుని మహిమై ఉన్నది. సో ఆ మహిమ అనే మాటకే అక్కడ అలంకరణ అనేది, సో అలాగా గౌరవం అన్నమాట. అలాగే స్త్రీ పురుషునికి మహిమ, అలాగే పురుషుడు స్త్రీ పోలిక అంటే దేవుని పోలికలో చేయబడ్డాడు కాబట్టి
అతను తల వెంట్రుకలు ఉండకూడదు, తల మీద ముసుగు వేసుకోకూడదు అనేది స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తాడు. కనుక మనం ఖచ్చితంగా ఇది అలంకరణ చూపిస్తుంది. అయితే దేవుని మహిమ అంటే సామాన్యంగా మనం షకీనా మహిమ అని అంటూ ఉంటాం. షకీనా మహిమ. సో షకీనా అంటే అర్థం ఏంటంటే స్థిరపడుట, నిలిచిండుట, నివసించుట. స్థిరపడుట, నిలిచిండుట, నివసించుట అనే అర్థాలు వస్తాయి. సో మహిమ అంటే దేవుని సన్నిధి, దేవుని గుణ లక్షణాలు, దేవుని అలంకారం. ఇది మహిమ అంటే. మహిమ అంటే దేవుని సన్నిధి, దేవుని గుణ లక్షణాలు, దేవుని అలంకారం. సో అంటే మనం దేవుని గుణ లక్షణాలు కలిగి మన జీవితంలో మనం ప్రతిఫలించడం, మనం దేవుని గుణ లక్షణాలు ప్రతిఫలించటమే దేవుని మహిమపరచటం, మనలో దేవుని మహిమను చూపించడం. వాస్తవంగా మనకి యోహాను సువార్త 15లో 8వ వచనంలో మనం బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ అంటాడు అన్నమాట. మనం ఎప్పుడైతే బహుగా ఫలించడం వల్ల దేవుని మహిమ. సో అది మహిమ అంటే జ్ఞాపకం చేస్తాడు. అయితే ప్రస్తుత వర్తమాన కాలంలో మహిమపరచబడటం అనేది మనకి దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. చదవండి. 2వ అధ్యాయం 7-8 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7-8. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి. చాలు. కనుక ఇక్కడ మనుషుని గురించి మాట్లాడుతూ మనుషుని జ్ఞాపకం వాడు ఏ పాటి వాడు అని చెప్తూ మరి ప్రస్తుత మహిమ అంటే వర్తమాన కాలంలో ఉన్న మహిమపరచబడటం అంటే ఏంటంటే మరి మనం దేవుని యొక్క స్వరూపం మహిమ కలిగిన వారు, కానీ పాపంలో పోగొట్టుకున్నాం. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఈ మహిమ మనకి ఇచ్చాడు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ మనం అంటే ఎలా చేశాడు దేవుడు, దేవదూతల కంటే వాని కొంచెం తక్కువని చేశావు, మహిమ ప్రభావాలతో వానికి కిరీటం ధరింపచేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించావు, వాని పాదల కింద సమస్తం ఉంచితివి. ఇది మరి కీర్తనకాడు కీర్తన 8:5లో ఈ మాటలు చెప్పి మనకి జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు ఆయన ప్రీస్ట్లీ ప్రేయర్లో, ఆయన యాజక ప్రార్థనలో యోహాను సువార్త 17:22లో మనం ఏకమై ఉండడానికి నా మహిమను వారికి ఇచ్చితిని అని అంటాడు. యోహాను సువార్త 17:22 వచ్చిన యోహాను సువార్త 15:22లో మనము ఏకమైనలాగా వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. సో తన శిష్యులతో ప్రభు మాట జ్ఞాపకం చేస్తూ మనలో ఏకమై ఉన్నట్లుగా వారికి ఈ మహిమ ఇచ్చాను అని అన్నాడు. సో తర్వాత 2 కొరింథీ 3:18లో మహిమ నుండి అధిక మహిమకు వస్తూ మనం ఆ ఆత్మ యొక్క పోలికలోనే మనం మార్చబడుతున్నాము అనే మాట అక్కడ చెప్తాడు అనమాట. అంతేకాకుండా 1 పేతురు 1:8లో మనం మహిమాయుక్తమైన సంతోషము అనే మాట చెప్తాడు. సో దేవుడిచ్చిన సంతోషం ఎలా అంటే మహిమాయుక్తమైన సంతోషం మనకి ప్రభు యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. సో మనం క్రీస్తు మహిమను కలిగిన వారము వర్తమాన కాలంలో. అయితే భవిష్యత్తు మహిమ గురించి కూడా దేవుని వాక్యలో మహిమపరచబడటం అనేది భవిష్యత్ మహిమ గురించి పౌలు అంటే పునరుద్ధానం గురించి మాట్లాడుతూ 1 కొరింథీ 15:42 వచ్చిన దాంట్లో 4 విషయాలు చెప్తాడు. అంటే మనం ఏ విధంగా పాత పెట్టుబడి ఎలా లెగుస్తాము అనేది 15వ అధ్యాయము 44 నుంచి 49లో చూస్తే 4 ముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. మూడోది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. నాలుగోది ప్రకృతి సంబంధ శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఇది మహిమ అంటే భవిష్యత్తు మహిమ గురించి ఇక్కడ ఈ 4 విషయాలు. సో ఈ శరీరం అంటే యేసు ప్రభు ఏ శరీరంతో లేపబడ్డాడో అలాంటి ఈ శరీరం మనం పొందుకుంటాము. అంటే ఎట్లా ఎత్తబడుతామో ఎలా లేపబడతామో చాలా స్పష్టంగా ఈ 4 విషయాలు దేవుని వాక్యంలో. కాబట్టి మన శరీరాలు అక్షయత అంటే నశించినటువంటిది. మరి మహిమ గలది అంటే పరిణితి చెందినటువంటి మహిమ గల శరీరంగా అంటే పరిణితి చెందిన అంటే మనం ఎప్పుడు యవనస్తులుగా ఉంటాం. అక్కడ పెరగటం తగ్గటం లేకపోతే వయసు పెరగటం అనేది ఉండదు. ఒకే స్థాయిలో పరిణితి చెందిన. మరి బలమైనదిగా అంటే మరి ఈ శరీరం భౌతికమైన నియమాలతోనే ఉంటుంది. కానీ అక్కడ పునరుద్ధాన శరీరం భౌతికమైన నియమాలకు అతీతమైందనమాట. బలమైనదిగా ఉంటాం. మరి ఆత్మ శరీరంగా ఉండటం అంటే ప్రభు దేవుని చేతితో కట్టబడిన కనవని దాన్ని ధరించుకుంటాము అని అంటాడనమాట. అంటే ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాము. దాన్నే పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మట్టి నుండి పుట్టిన వారు పోలికను ధరించుకున్న ప్రకారం పరలోక సంబంధి పోలికను మనం ధరిస్తాము. దానిల గ్రంథంలో 12:13 ఆకాశ మండలంలో జ్యోతుల వలె పోలిన వాళ్ళు ప్రకాశిస్తారు, వారి ముఖాలు ప్రకాశంగా ఉంటాయి అని మత్తయి సువార్త 13:43. కాబట్టి మనం అట్టి మహిమా శరీరంతో మనం లేపబడతాము. కాబట్టి మనము మహిమపరచబడినప్పుడు సృష్టి యావత్తు కూడా నూతనపరచబడుతుంది. మనం మహిమపరచబడినప్పుడు సృష్టి యావత్తు కూడా నూతనపరచబడుతుంది. పాతవి గతించిపోతాయి, నూతన సృష్టి జరుగుతుంది. సో దాంట్లో మనం వేల పరిపాలన జరుగుతుంది. ప్రభు దీంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ మహిమపరచబడి మరి ప్రకటన 21:1 చెప్పాడు. 2 పేతురు 3:10-13 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని మనకి జ్ఞాపకం చేస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి తప్పకుండా మనం క్రీస్తు ప్రభు స్వరూపంలో మార్చబడటమే మహిమపరచబడటము. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడటమే మహిమపరచబడటం. సో ఇది దేవుని యొక్క దయా సంకల్పం. చివరిలో దేవుని యొక్క దయా సంకల్పం అది. కాబట్టి దేవుడు ఈ రక్షణ క్రమం మనకి క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. అరే ప్రభు ఈ రక్షణ అవసరం అంటే రక్షణ అవసరం అని చెప్పాను. అయితే ప్రభు ఆయన తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగున్నట్లు, సో అంటే క్రీస్తు స్వరూపంలో రావాలని అంటే రావటం కొరకు అంటే ఆయన జ్యేష్ఠుడిగా ఉండి ఇంకా దాంతో పాటు మిగతా వారందరూ కూడా ఆయన కుమారులుగా స్వీకరించబడి ఫస్ట్ ఆయన జ్యేష్ఠుడు అంటే ప్రథమ ఫలం. యాక్చువల్గా ఫస్ట్ గ్రీకులో ఫస్ట్ బిగాటెన్ ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్లో ఇచ్చాడు. గ్రీక్ దాని అర్థము ఫస్ట్ బిగాటెన్ ప్రథమ అంటే ఆయన మొదటివాడు అనేది బిగాటెన్ సన్ అంటే అద్వితీయుడు అనమాట, అద్వితీయ కుమారుడు అని వస్తుంది బిగాటెన్. కాబట్టి ఆయన అలా ఉండటం కొరకు క్రీస్తు స్వరూపంలో మారటం కొరకు ఆయన ఏం చేశాడంటే ముందుగా ఎదిగాడు. ఎందరైతే ముందుగా ఎదిగాడో, ఎరగటం అంటే ప్రేమించటం. ఈ ప్రేమ అనంత అంటే ప్రత్యేకమైన ప్రేమ, లోతైన ప్రేమ అని చెప్పాను నేను. అందుగా భార్య భర్తలు కూడా పంచుకునేటువంటి ప్రేమ గురించి
దాంట్లో మనకు జ్ఞాపకం చేస్తాడు. అనగా మన ఎడల అంత ప్రేమ జగత్ పునాది వేయబడకుండా క్రీస్తులో మనల్ని ప్రేమించాడు. సో అలాగా ఎవరైతే ఆయన సంకల్పంలో ప్రేమించాడో వాళ్ళని నిర్ణయించాడు. ఎవరిని ఎరిగాడో ముందుగా వారిని నిర్ణయించాడు. సో నిర్ణయించటం అంటే ఇక్కడ నిర్ణయించడం, ఏర్పాటు చేసుకోవటం అనే మాట. సో ఏర్పాటు చేసుకో అంటే నిర్ణయించడం అనేది క్రియ చూపిస్తుంది, ఏర్పాటు చేసుకుంటుంది వ్యక్తిని చూపిస్తుంది. సో ఇక్కడ ఆయన క్రియ అంటే ఏమి ఏర్పాటు చేశాడంటే ఆయన యేసుప్రభు శిలువ ద్వారా ఆయన శిలువ మరణాన్ని నిర్ణయించాడు. మరి దత్తపుత్రతాన్ని కుమారులుగా స్వీకరించడం నిర్ణయించాడు. మరి ఇలాగా ఆయన స్వరూపంలో రావాలని నిర్ణయించాడు, వారసులు అవ్వాలని నిర్ణయించాడు అనమాట. ఇవన్నీ ఆయన నిర్ణయించాడు. ఎన్నుకున్నాడు, ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు, మరి వాళ్ళ యాజకులుగా ఎన్నుకున్నాడు. మరి ఇలాగా దేవుడు ఆయన జగత్ పునాది వేయకముందే, సో ఈ 2 మెట్లు కూడా మొదటిగా జగత్ పునాది వేయకముందే ప్రభు ఆయన సంకల్పంలో దయా సంకల్పంలో దేవుడు ఎరిగిన వారిని నిర్ణయించాడు. సో నిర్ణయించిన వారిని ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు. సో ఈ పిలుపు ఏంటంటే ఇది గాస్పుల్ కాలింగ్, సో సువార్త పిలుపు. సో దేవుడు అంటే దీంట్లో 4 రకాల పిలుపు అని నేను చెప్పాను. సేవకు పిలుపు, పని కొరకు పిలుపు, అదే ప్రత్యేకమైన పిలుపు. జనరల్ కాలింగ్ ఏంటంటే ఆయన ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. అయితే ఈ జనరల్ పిలుపులో అంటే సువార్త పిలుపులో 3 అంశాలు ఉంటాయి. అంటే దాంట్లో సత్యము, ఆహ్వానము, వాగ్దానం. సత్యం ఏంటంటే అందరూ పాపం చేశారు, పాపం వచ్చే జీవితం మరణము. అయితే ఆ పాపానికి దేవుడు శిక్ష భరించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని ఆ సత్యాన్ని మనం చెప్తాం సువార్తలో. ఆహ్వానం ఏంటంటే ఆయన ప్రయాసపడి బాలమోసమైన జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ఆహ్వానం అనేది. అది వాగ్దానం. ఏ వాగ్దానం? సువార్త వాగ్దానం ఏంటి? నిత్య జీవం అంటే నిత్యం జీవిస్తామని కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఒక ప్రత్యేక జీవితం యేసుప్రభు, అదే నూతన జన్మానుభవం, ఆత్మలో దేవుడు తిరిగి జన్మించినప్పుడు ఆయన ఇచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఓకే, దాని తర్వాత మనం ఎవరైతే అదే ఈ పిలుపు 4వది ఏంటంటే ఆయన కార్యసిద్ధి పిలుపు అంటారు. ఇది ఇంటర్నల్ కాల్ అనమాట. అనగా అంతరంగంలో స్వరం దేవుడు మాట్లాడతాడు. ఆయన హృదయం తలుపు దగ్గర తడుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే అతని లోనికి వస్తాను అనే మాట. సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ అనమాట. అంటే మామూలుగా జనరల్ పిలుపులో బాహ్యమైన పిలుపు, మరి నిజంగా మామూలు వ్యక్తి తన పాపంలో చనిపోయాడు కాబట్టి అది వినలేకపోవచ్చు, వినడు, ఎందుకంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆయన విశ్వాసం ఇచ్చిన తప్పకుండా ఆ స్వరం వింటారు. లూదియా మరి ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ స్వరం వినింది. అప్పుడు ఆమె విశ్వసించి రక్షించబడటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుడు పిలిచాడు. ఇది కాలింగ్. సో ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. సో దేవుడు నీతిమంతులుగా మనం విశ్వాసం ద్వారా కృపచేతనే దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. సో నీతిమంతులుగా తీర్చబడటం అంటే పాప శిక్ష. ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే మరి మానవుడు ఆ శిక్షను యేసుప్రభువే భరించి, ఆ శిక్షను భరించి ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా ఆయన విశ్వసించిన వారు నీతిమంతులుగా తీర్చాడు. సో ఈ నీతిమంతులు తీర్చిన వాళ్ళు దేవుడు దత్తపుత్రులుగా చేశాడు, అంటే కుమారులుగా స్వీకరించాడు. సో కుమారులుగా స్వీకరించబడిన వాళ్ళు ఆయన బాధ్యత, ఆయన ఎవరి కుమారులుగా స్వీకరించబడ్డారో
ఆయన పోలి నడుచుకోవాలి అని బాధ్యత చెప్పాడు. సో ఎవరైతే అలా చేర్చబడ్డారో చివరికి మనం గమనిస్తే ఆయన మహిమపరిచాడు అనేది మనం చూస్తాం. 5వ మెట్టు మహిమపరిచాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారు మహిమపరిచాడు. సో మహిమపరచే ముందు పవిత్రీకరణ చేశాడు. మనం పవిత్రపరచబడి మనం మహిమ గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. మనం అది ఇప్పుడు మహిమ అంటే క్రీస్తు మహిమ మనం పొందుకున్నాము. ఆ మహిమ అంటే అలంకరణ, ఆయన గుణ లక్షణాలు, అలంకరణ, దేవుని సన్నిధి, ఆయన మన ఫలించడం అనే దానిలో మనం చూసాం. వర్తమాన కాలంలో మహిమ దేవుడు మరి మనల్ని మహిమతో ఆయన మహిమ ప్రభావాలతో కిరీటాన్ని ధరింపచేసాడు అనే మాట మనం చూసాం. సో మహిమ నుండి అధిక మహిమకు మనల్ని ప్రభు తీసుకొస్తాం. ఇది వర్తమాన కాలంలో మహిమ చెప్పాను. భవిష్యత్ కాలంలో మహిమ మనం ఎలాగ రేపబడతామో అక్షయమైనదిగా, మహిమ గలదిగా, బలమైనదిగా, ఆత్మ సంబంధిందిగా. సో ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేసి మనం చూసుకుందాం. కాబట్టి తప్పకుండా దేవుడు మనల్ని మహిమలో కంటే క్రీస్తు యొక్క స్వరూపం పూర్తిగా అప్పుడు వచ్చేస్తాం. సో అది మహిమపరచబడటం. సో ఇది దేవుని దయా సంకల్పంలో రక్షణ క్రమం అనేది ఈ 5 మెట్లు ప్రేర. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఫస్ట్ ఎవరు ఎరిగాడో వాళ్ళని నిర్ణయించాడు, ఎవరు నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు మహిమపరచబడ్డారు. సో ఈ 5 మెట్లు. కాబట్టి మనం చివరికి ఆయన స్వరూపంలోనికి రావటం కొరకు కాబట్టి రక్షణలో ఈ విధంగా ప్రభు మనల్ని ఆయన నడిపించాడు. అయితే ఈ రక్షణ పౌలు 3 కాలాల్లో చెప్తాడు. రక్షించబడితేని, రక్షించబడుచున్నాను, రక్షించబడుదును అని మనకి జ్ఞాపకం చేస్తాడు. రక్షించబడితేని అంటే దేని నుంచి? పాపం యొక్క శిక్ష నుంచి నేను రక్షించాను. రోమా 8:1 ఏమంటాడంటే క్రీస్తునందు వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటాడనమాట. కాబట్టి పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షించాడు. రక్షించబడి తిని అనే అనుభవం. రెండోది రక్షించబడుచున్నాను, వర్తమాన కాలంలో చెప్తాడు రక్షించబడుతున్నాను. ఏంటిది? పాపం యొక్క శక్తి నుంచి. సో పాప శక్తి మనం పనిచేస్తాం, శరీరంలో ఉన్నాం కాబట్టి పాపం యొక్క శక్తి సాతాను, లోకం మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ 3 శత్రువులు. సో వీటి మీద రోజు మనం జయం పొందాలి. ఈ రోజు అంటే మన ఆత్మచే శరీరాలను చంపుతుంటే మనం జీవిస్తాం ఆ పోరాటం. సో ఈ ఆత్మీయ పోరాటం చివరి వరకు ఉంటుంది. కాబట్టి రక్షించబడుచున్నాను అనుభవం చెప్తాడు. రోమా 8:13 మన ఆత్మచేత శరీరాలను చంపుతుంటే మనం జీవిస్తాము. అది రక్షించబడుచున్నాను అని చెప్తాడు. మూడోది రక్షించబడుదును అనగా పాపపు సన్నిధి నుంచి పూర్తిగా అనగా మహిమపరచబడటం అనమాట. ఇది పోయి మనం క్రీస్తుకు స్వరూపంలోనికి మనం మార్చబడటమే మహిమపరచం. సో మనం ఈ పవిత్రీకరణ జరుగుతూ మనం క్రీస్తు మహిమలో మార్చబడతాం. కాబట్టి మహిమపరచబడతాం. కాబట్టి రక్షించబడితేని, రక్షించబడుచున్నాను, రక్షించబడుతున్నాను 3 కాలాల్లో ఈ రక్షణ. కాబట్టి దేవుని పిల్లరా మరి రక్షణ మరి కొందరిక అందరిక అనేది. సో ఇది దేవుని యొక్క దయా సంకల్పం. ఏంటంటే ఈ రక్షణ క్రమంలో దేవుడు అందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దైవ సంకల్పం. ఎందుకంటే జగత్పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యేకమైన ప్రేమ మానవుని పట్ల చూపించాడు. ఎందుకంటే ఒక ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే అరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు ప్రభువారు, అందరినీ. అనగా మానవాళ్ళందరినీ కూడా ఆయన ఒక జాతి కోసం రాలేదు, ఒక కులం కోసం, లేక మతం కోసం రాలేదు యేసు ప్రభువారు. ఆయన ఈ మతాన్ని స్థాపించడం రాలేదు. చాలామంది మతం మారుస్తున్నారు అంటారు. మతం మార్చేది కాదు ఇది, మరి పరలోకానికి మార్గం దేవుడు. కాబట్టి తప్పకుండా ఈ సత్యాన్ని గమనించాలని ప్రభుపేట నేను మనం చేస్తున్నాను. నేను బిడ్డారా. కాబట్టి రక్షణ దైవ సంకల్పంలో అందరి కోసం దేవుడు ఇది సిద్ధపరిచాడు, ఏర్పాటు చేయబడింది. కానీ
అందరికా కొందరుగా రక్షణ అవసరమని మనం చెప్పాను. నేను ముందు రక్షణ మానవునికి అవసరము. సో అయితే ఈ రక్షణ కొందరికా అందరికా అనే దానిలో మనం గమనిస్తే దేవుడు యొక్క దయాసంకల్పంలో దేవుడు అందరూ రక్షించబడాలని దేవుడు ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడు. దేని కొరకు నువ్వేం చేయని అవసరం లేదు, దేని కొరకు నువ్వేం ప్రయాసపడినావు. తన కుమారుడు యేసుక్రీస్తుని ఆయన మరి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ప్రభు ఈ రక్షణ. అయితే కేవలం నువ్వు విశ్వాసం ఉంచితే, నమ్మితే చాలు. నీ పాపలు చనిపోయి తిరిగి లేచి నువ్వు నమ్మితే, నువ్వు పాపను గుర్తించి యేసయ్య నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నువ్వు నీ హృదయం విశ్వసిస్తున్నట్లయితే నీవు రక్షించబడతావు. కనుక మరి దేవుని యొక్క మరి దయా సంకల్పంలో అందరికీ రక్షణ. కానీ దేవుడు మరి పిలిపించేట స్తోత్ర పిలువ ఆయన ఎవరైతే మాట్లాడినప్పుడు, ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో, మరి ఆ అంతరంగ స్వరం వింటారో, తీస్తారో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడిన వాళ్ళు దేవుని యొక్క స్వరూపులోనికి ఇంకా ఈ క్రమంలో అనేది ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది దేవుడు చేసేటువంటి కార్యం. కనుక దేవుని బిడ్డలారా మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలంటే మీరు తప్పకుండా మరి ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఈ మెసేజ్ ఆల్రెడీ చేస్తున్నాయి. సో ఈ వీడియోస్ మీరు వినండి. మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఫోన్ చేయండి 9346508805. సో ఐబిఎస్ఎన్ సంఘ బిడ్డలు సింపుల్గా నేను అంటే లోతుగా నేను మరి వెళ్ళలేదు, కానీ ఈ రక్షణ క్రమం సింపుల్గా అర్థం చేసుకుంటానికి మరి. కాబట్టి చాలామంది వాళ్ళు రక్షణ అంటే ఏంటో, రక్షణ అంటే నేను గుడికి వెళ్తున్నాను, బాప్ తీసుకున్నాను, రక్షణ అంటే వాళ్ళు బాప్ తీసుకున్నాను ఇదే రక్షణ అనుకుంటారు. లేకపోతే నాకు దేవుడు మా స్వస్థ ఇచ్చాడు ఇదే రక్షణ అనుకుంటారు మనం. సో అది కానే కాదు. కాబట్టి రక్షణ అంటే పాపక్షమాపణ, నీ పాపాలు యేసు ప్రభు రక్తం కడగబడి పరిశుద్ధపరచబడి దేవుడు నీలో ఈ కార్యం ప్రారంభించి సంపూర్ణంగా ఈ రక్షణ చివరి వరకు మనం కాపాడుకోవాలి. జాగ్రత్తగా మనం మరి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరూపులు మార్చబడుతూ ఉంటాం. మరి ప్రభు సో ఒకసారి నీవు రక్షణ పొందిన తర్వాత నీవు దాన్ని స్థిరంగా దేవుడు ఆయన ఉంచితే, ఒకవేళ మనం పొరపాటు చేసి తప్పు చేసిన వెంటనే మనం యేసు రక్తం మన కడుగుద్ది, వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకుంటుంటాం. కాబట్టి అందుకనే ప్రభు బల్ల దేవుడు ఇచ్చాడు. ప్రభు బల్ల ద్వారా మన జీవితాలు మనం సిద్ధం చేసుకుంటూ నా శరీరం రక్తం తాగకూడదు నిత్య జీవంగా కూడా అంచుదిన లేపుతాను అంటాడు ప్రభు. సో ఈ విధంగా మనం దేవుని యొక్క ప్రణాళికలో వెళ్తూ ఉంటాం ప్లేరా. కాబట్టి రక్షణ అందరికి అవసరం. ఇది రక్షణ దేవుడు అందరి కొరకు సిద్ధపరిచాడు. అయితే ఎవరైతే విశ్వసించినాడో రక్షించబడి ఆ రక్షణ క్రమంలో ఈ 5 మెట్లలో తను ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాలు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి రక్షణ కాలాలు కూడా 3 కాలాలు చెప్పాడు. కాబట్టి రక్షించబడితేనే రక్షించబడుచున్నాను, రక్షించబడుదును. కాబట్టి పాప శిక్ష పోయింది మనకు. యేసుక్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు. అయితే రక్షించబడుతున్నాం. పాప యొక్క శక్తి మనం పనిచేస్తూ ఉంటుంది. పాప సన్నిధి అంటే శరీరం పాప సన్నిధి పూర్తి విడిచిపెట్టిన తర్వాతే మనకి పూర్తి రక్షణ. అదే అప్పుడు మనం ఆయన స్వరూపం మార్చబడతాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. కాబట్టి ఈ సత్యాలు మీ మనసులో పెట్టుకొని ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మరి మీరు ఈ దాంట్లో కామెంట్స్లో ఉంటుంది. మీ కామెంట్స్లో మీరు పంపించండి. మీ కొరకు ప్రార్థన అంశాలు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంతటితో ఈ రక్షణ క్రమం మనం ముగించాం. ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి ఈ యొక్క రక్షణ క్రమం విన్న ప్రియ బిడ్డలందరికీ, ఐబిసి సంఘ బిడ్డలందరికీ, అలాగే వీడియో వీక్షించే బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అందరూ నాతో కూడా ఏకీవించిన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరి నిజంగా ప్రభువా, మరి ఈ రక్షణ క్రమం గురించి ఈ దినాలు 7 రోజులు కూడా మీరు మాకు జ్ఞాపకం చేసిన ఈ ఆత్మీయ సత్యాలను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతమంది ఆయన అర్థం చేసుకున్నారు ప్రభువా, ఆత్మ తండ్రి మీరే అర్థం చేయగల దేవుడు ప్రభువా, ఆయా బయలుపరిచే దేవుడు నాయన, ప్రత్యక్షపరచుకునే దేవుడు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని చెప్పావు ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క లేఖన సత్యాలు అర్థం చేసుకుని రక్షణ గురించి పూర్తిగా అవగాహన నాయన కలిగి ప్రభువా, ఆ రక్షణలో అనగా నీ సారూప్యంలో మార్చబడాలి అనేదే నీ యొక్క దయా సంకల్పం. రక్షణ పొందిన బిడ్డలు నీ యొక్క సారూప్యంలో మార్చబడి నువ్వు వచ్చినప్పుడు శిగ్లమవుతూ ఎదుర్కోవాలి. కాబట్టి ఈ రక్షణ జీవితాంతం కూడా ఈ పవిత్రీకరణ జరుగుతూ ఒక దినం మేము మహిమపరచబడతామనే సత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. నీ స్తోత్రాలు. ఈ రక్షణ మానవునికి అవసరం అని మీరు చెప్పారు. ఈ రక్షణ అందరికంటే అది అందరికీ ఏర్పాటు చేయబడింది, కానీ పిలవడిన అనేకులు ఏర్పరిచిన కొందరే అన్నట్టుగా ప్రభువా. మరి కొందరే దాన్ని నమ్మి విశ్వసించిన వాళ్ళు రక్షించబడి నీ మందులో చేర్చబడతారు ప్రభువా. మరి నాయన ఎవరు కూడా రక్షించడం నీకు ఇష్టం లేదన్నావు కనుక తండ్రి, నీ యొక్క కృప ప్రతి ఒక్క బిడ్డ మీద దయచేసి సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రభువా. మరి ఐవీఎస్ సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వస్తున్నా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభువా. ఈ కరోనా వ్యాధితో బాధలు పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీకు కనికరించయ్యా. మరి నేను ప్రియులు పోగొట్టుకుని దుఃఖంలో కుటుంబాలను కూడా మీరు ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అరే నాయన, మరి నీ బిడ్డలు నీ కాపుదని భద్రత దయచేయండి అయ్యా. మరి ఎవరు కూడా ఈ యొక్క అయా ఈ వ్యాధికి నాయన, ఈ పరిస్థితికి నాయన నువ్వు భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ పరిస్థితి నుంచి త్వరగా ప్రభువా విడుదలొచ్చి నాయన త్వరగా నేను తగిన ఆయా మందు కనుక్కొని ప్రభువా విడుదల పొంది సహాయం చేయండి. ఇది ఎప్పుడు ముగించబడుతుంది మాకైతే తెలియదు, కానీ ప్రభువా నువ్వే ముగించగల దేవుడు నాయన. నీకు అసాధ్యం కాదు నాయన. నీ నామములు ప్రాణం చేస్తున్నావు, నీ అద్భుతమైన కార్యం జరిగించి నీ సహాయం చేయండి ప్రభువా. మరి ఇంకా అనేక రక్షించబడాలనే నీ యొక్క దయా సంకల్పం ఉంటుంది ప్రభువా. మీరు కృప చూపించి ఆయన ఈ చివరిదినాలైనా రక్షణ పొంది నీ మందులో చేర్చబడి ధైర్యంగా నీలో ఉండేటట్టుగా సహాయం చేయి. నీలో ఉంటే నువ్వు మాకు తోడుగా ఉంటే ప్రభువా, మరి మాకేమీ భయం ఉండేది నాయన. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అట్టి ధైర్యము ఆదరణ మీరు దయచేసి ఈ కృప దయచేసి సహాయం చేయమని ఈ సమయాలు మాకు దీవెనకం చేసిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శక్తులపై నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కచ్చిరిన మనందరికీ ఆయన రాకుడి కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు, రక్షణ పొంది దేవునికి స్వరూపులు మార్చబడుతున్నటువంటి ప్రతి బిడ్డకు ఆయన కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మా ఐబీఎస్ సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభునామ వందనాలు. ఈ రక్షణ మరి క్రమాన్ని ఇంకా మీరు అర్థం చేసుకొని చదవండి. మీకు చెప్పిన ఆ రెఫరెన్సెస్ జాగ్రత్తగా పెట్టుకొని ఇంకా ఏమైనా సందేశం ఉంటే కామెంట్స్లో రాయండి. మీ ప్రార్థనాంశాలు పంపించండి. మరి ఇంకా మీరు ఏ సంఘానికి వెళ్ళిపోతే ఇండియన్ బ్యాప్టిస్ట్ క్రైస్ట్ మిషన్ చర్చ్ ఉండారాపేటలో ఉంది, మంగళాల బిల్డ్లో ఉంది, కొత్తపేట, శ్రీనివాసరావుపేట, మరి ఇలాగా సంఘాల్లో ఉన్నాయి. అక్కడ మీరు వచ్చి మేలు పొంది దేవుని యొక్క మందులో రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలని ఆశిస్తూ మీకు అందరికీ కూడా ప్రభువుని వందనాలు చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.